హాయ్ హలో వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు పొద్దున్న అయితే మా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారండి. టైం వచ్చేసి ఇప్పుడు 5:50 అయితే అయింది. ఇంకా నేను వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసానండి. ఇంకా బట్టలు కూడా ఉదయాన్నే వేసేసాను. ఇంకా రైస్ కూడా పెట్టానండి, ఇప్పుడే ఉడుకుతుంది. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఈరోజు కాకరకాయ కారం తీసుకెళ్తామని చెప్పారండి. ఇంకా అందుకనేసి ఇప్పుడు కర్రీ అయితే వండట్లేదన్నమాట. ఇంక ఇదే ఉంది కదా, ఇందులో కొంచెం నెయ్యి వేసి ఇంకా ఆమ్లెట్ అన్న వేసి లేకపోతే గుడ్లన్న ఉడికించి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే కడతాను. ఇదిగోండి ఇప్పుడు టీ అయితే పెడుతున్నాను. ఓకేనండి, స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇదిగోండి కొంచెం అల్లం అయితే వేస్తున్నాను అన్నమాట. బయట అయితే చల్లగా గాలి అయితే బాగా వస్తుందండి. వర్షం పడుతుందేమో. మీకైతే ఒకటి చూపిస్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసి మా గోరింటాకు చెట్టు అన్నమాట. ఇది అసలు 2 రోజుల నుంచి లేదండి. ఇక్కడ కనపడుతుందా మీకు? పిచ్చిక అయితే అక్కడ గూడు కట్టుకుందన్నమాట. అది 2 రోజుల నుంచి లేదు అసలు. చూడండి దాని క్రియేటివిటీ. గోరింటా చెట్టు ఇక్కడ సేఫ్టీ ఉండదేమోనని నా డౌట్ అండి. ఎందుకంటే ఈ గోరింటా చెట్టు చాలా చిన్నగా అయితే ఉంది. ఇక్కడ అందరూ పోయే పిల్లలు ఏమన్నా కదిలిస్తారేమో అనేసి నాకైతే అనిపిస్తుంది అన్నమాట. పాప ఎంత కష్టపడి అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో కట్టుకుంది అంతే. ఇంకా ఇది వచ్చేసి కోళ్ళు. ఇదిగోండి టీ అయితే మరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులో అయితే పాలను అయితే వేస్తాను. ఇదిగోండి పాలైతే వేసేసాను. ఈ ప్యాకెట్ అయితే మాకు 2 సార్లు అయితే టీ పెడతానన్నమాట. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఇంకంతలోకి బెల్లం పౌడర్ అయితే గ్లాసులో వేస్తానండి. మేమైతే బెల్లం పౌడరే వాడతామండి, పంచదార అయితే వాడం. ఇదండి ఇదిగోండి మా డాబా పైకి అయితే వచ్చానన్నమాట. మా వారు చూడండి
అద్దం అద్దం దృష్టి పడిద్ది అని దుప్పటి అయితే కప్పారు. ఓకేనండి, పైనుంచి అయితే ఇలా ఉంది. కిందకైతే దిగేస్తున్నాను. ఇంకా మా పిల్లలు వచ్చే టైం కూడా అయిందండి. ఇంకా తొందరగా వాళ్ళ కోసం అయితే లంచ్ బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తాను. మా పిల్లలకి అయితే లంచ్ బాక్సులు అయితే కడుతున్నానండి. ఇంకొక దాంట్లో అయితే మా పిల్లల కర్రీస్ కన్నా కానీ ఇలా కాకరకాయ కారం చట్నీస్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ఇందులో జీడిపప్పు వేసి చేశానండి కాకరకాయ కారంలో. ఈసారి రెసిపీ అయితే చూపిస్తాను మీకు. ఇదిగోండి నెయ్యి అయితే ఇంకా అన్నంలోనే వేసేస్తాను. ఇంకా ఒక ఉడికించిన ఎగ్ అన్నమాట. ఈ అన్నం వేడిగా ఉంది కదండి, కొంచెం సేపు చల్లారిన తర్వాత అయితే ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను అన్నమాట. ఇంకా మా పిల్లల లంచ్ బాక్సులు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారన్నమాట. ఇంకేసుకో తొందరగా, బస్ వచ్చింది పదా. అదిగో వచ్చింది బ్యాచ్. అబ్బో, ఇప్పుడు ఈ బ్యాచ్ పెట్టుకోకపోతే ఏమైంది? ఏమో పెట్టుకో, వచ్చినప్పుడైనా పెట్టుకోవాలి. నేను ఊరకన్నా నువ్వేమంటావా అనేసి. ఓకే, బాయ్. ఇదిగోండి పచ్చి అయితే వచ్చింది. ఇదేనండి దానిదే. ఆ గూడు వచ్చేసి నిన్నటి నుంచి ఏమో కడుతుంది అనుకుంటా, ఇంకా పూర్తి కాలేదు. ఇంకా మా పిల్లల బస్ కూడా వచ్చింది అనుకుంటా, ఎక్కేశారు. కాదండోయ్, ఇది విజ్ఞాన స్కూల్ది. వస్తానే ఉంటాయండి. భాష్యంది ఒకటి వచ్చింది, శ్రీ చైతన్యది ఒకటి వచ్చింది, ఇంకా కాలేజీ బస్సులు వస్తాయి. విజ్ఞాన్ది ఒకటి ఉంది, ఇంకా ఎస్ఎఫ్ఎస్ది ఎప్పుడు వచ్చిద్దో మరి. ఎస్ఎఫ్ఎస్ది ఇటు వెళ్ళిద్దండి, ఇటు సైడ్, ఇటు ఇటు కనిపిస్తుందా, ఇటు సైడ్ వెళ్ళిద్ది అన్నమాట. ఇంకా కట్టుకోలే, నేను వెళ్ళిపోతున్నా. నీకు డిస్టర్బ్గా ఉందేమో. ఎంత క్యూట్గా ఉందో చూడండి అది అసలు. ఇది నాకు ఎంత దూరంలో ఉందో మీకు చూపించనా? అక్కడైతే ఉందండి. నేను ఈ కెమెరాతో అయితే జూమ్ చేశాను. అమ్మో, కోతులు వచ్చినాయండి. అవి చూసారా? ఇదిగోండి కోతులు. ఆ చెట్టు పెరగడం, కోతులు తుంచేయడం అదే జరుగుతుంది. ఇదిగోండి. ఓకే, ఇంతటితో మా పిల్లల్ని స్కూల్కి పంపించే కార్యక్రమం అయితే జరిగిపోయింది. ఇంకా నేను వెళ్ళి ఇంకా బట్టలు అయితే ఉతికింది అనుకుంటా వాషింగ్ మిషను, అవన్నీ ఆరేసేయాలి. ఇంకా మా వారు వచ్చేసి ఇంట్లో కొన్ని సరుకులు అయితే అయిపోయినాయండి.
ఆయన అయితే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టడానికి అయితే వెళ్ళారు రాజపాలెం. ఇంకా అటు నుంచి అటు వస్తా ఈ రెడ్డిగూడెంలో అయితే సరుకులు అయితే కొన్ని అయిపోయినాయి అయితే చెప్పానన్నమాట. ఇన్నైతే అయినాయి అంట, 1100 అయితే అయినాయి. ఇంకా ఆయిల్స్, సాల్ట్ ప్యాకెట్స్ ఏం లేమండి. చూడండి 1100 అవ్వడానికి ఏమున్నాయండి ఇందులో. ఇదొక్కటి బాస్మతి రైస్ అయితే చెప్పాను 1 kg తీసుకురమ్మని. ఇంకా బెల్లం డబ్బా. ఇంక ఇవి మా చిన్నోడి కోసం అయితే పెన్సిల్ బాక్స్ ఒకటి. ఇలాంటి బాక్సులు 1 year అయిపోయేలోపు ఎన్ని బాక్సులు కొనాలో పెన్సిల్ బాక్సులు. ఇంక వచ్చేసి మసాలా అయిపోయింది చెప్పాను. చిన్నులపాయలు, ఎండు కొబ్బరి. ఓకే, ఇంక ఇది వచ్చేసి అక్కడ రాజపాలెంలో బేకరీలో కొనుక్కున్నారంట ఇద్దరు. ఫీజు కట్టేటప్పుడు అయితే ఇద్దరు కొనుక్కున్నారని చెప్పారు. కొనుక్కొని ఇంక ఇవైతే ఇంటికైతే తీసుకొచ్చారు. ఏంటో మరి చూద్దాం, ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్స్ అనుకుంటా. ఇదొకటి. ఇది వచ్చేసి చాన్మామ అంటారు, చందమామ బిస్కెట్లు. ఇంక ఇవి వచ్చేసి కేక్ అన్నమాట, జెమ్స్. ఏం ఫ్లేవర్ వస్తాయి మరి కేక్ చూద్దాం. ఏదో చాక్లెట్ ఫ్లేవర్ అనుకుంటా, అంత కలర్ఫుల్గా ఏం కనిపించట్లేదు మరి. అంటే అంత పెద్ద సిటీ కాదులేండి, మామూలు నార్మల్ బేకరీ అనుకుంటా. అవి అందులో ఇవే బాగున్నాయి అని ఇవి తీసుకొచ్చారు. ఓకే, ఈరోజు కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ అయితే వండుతున్నానండి. మొన్న తీసుకున్నాను కదా బీరకాయలు 1 kg, అవి ఉంటే ఇంకా బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను సింపుల్గా. ఉదయం పిల్లలకి అది కాకరకాయ కారం వేసి పంపించాను కదా, ఇంక ఇది వచ్చేసి మా ఇద్దరి కోసం. ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, సాఫ్ట్గా. ఇదిగోండి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆయిల్ కొంచెం ఎక్కువ పడింది అనుకుంటా మరి. ఇంకా మా వారైతే ట్రాన్స్పోర్ట్కి అయితే వెళ్తున్నారండి. అసలు ఎండ చూడండి మామూలుగా లేదు, జివ్వమంటుంది అసలు. బాయ్. ఆ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి. ఇంకా రాగానే స్నాక్స్ అయితే తింటున్నాడు చిన్నోడు. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయితే అయిందండి. ఇంకా బట్టలు అయితే ఉతికేసాను కదా, అవి మొత్తం ఆరిపోయినాయి, అవన్నీ మడతేయాలి ఇప్పుడు. వీడికైతే రేపు పొద్దునైతే కటింగ్ చేయిస్తారనుకుంటా. అసలు చూడండి హెయిర్ ఎలా ఉందో. ఆయిల్ అయితే అసలు రాయనివ్వడండి, ఆయిల్ అంటేనే వీడికి చిరాకు. ఇదిగోండి థమ్స్అప్ అయితే తెచ్చాడు మా పెద్దోడు సాయంత్రం పూట. నాకు డబుల్ గ్లాస్ అండి. మా నాన్న కెమెరామ్యాన్కి ఇస్తున్నానండి. ఇది వచ్చేసి నా కోసం అండి, నేనైతే థమ్స్అప్ తక్కువ తాగుతాను. మామూలుగా అయితే ఇది సబ్జా లస్సీ అయితే తీసుకురమ్మని చెప్పాను, అదైతే లేదంట. మజా అయితే తీసుకొచ్చాడు. అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారండి. ఇప్పుడు సాయంత్రం గిన్నెలు అయితే ఇన్ని పడ్డాయి, ఇవన్నీ తోమాలి. ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి, మార్నింగ్ చేసింది. ఇప్పుడు ఏదో ఒకటి కర్రీ అయితే వండాలి. ఈరోజు కూరగాయలు అమ్మే ఆయన అయితే రాలేదు మరి, డైలీ వస్తారు, ఈరోజు అయితే రాలేదు ఎందుకో మరి. ఇంకా ఈ బెడ్షీట్ కూడా మార్చేయాలండి, మురికిగా అయితే ఉంది. తోమేస్తున్నాను, అంతలోకి మా వారైతే వచ్చారు. కొంచెం వీడియో తీసి ఎప్పుడు గిన్నెలు తోమేది చూపించలేదు అనేసి ఈరోజు అయితే గిన్నెలు తోమేది కూడా ఎలా అని చెప్పి ప్రాక్టీస్ చేపిస్తున్నావా?
ఇలా తోమాలని చెప్పి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు కాబట్టి గిన్నెలు తోమి చెప్పమంటున్నావు. అదేం లేదులే, ఎప్పుడు గిన్నెలు వేసినప్పుడు ఒకసారి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కదా, అసలు తోమితో లేదో అని అనుకుంటారు మళ్ళీ, అందుకనే చూపిస్తున్నాను. ఇదిగోండి కూరగాయలు ఏం రాకపోయేసరికి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఒక టమాటా, ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు కట్ చేసి అయితే ఉంచానన్నమాట. ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే ఆనియన్ ముక్కలు అయితే వేస్తున్నాను, ఇంకా టమాటా, ఇంకా గ్రీన్ చిల్లీ, ఇంకా ఈ మొత్తం వేసేయాల్సిందే. ఇంకా ఇంతవరకు అయితే వేసానండి. ఈ లెమన్ వచ్చేసి లాస్ట్లో అయితే పిండుతాను. ఇవి వచ్చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ అయితే వేస్తానండి ఇందులో. అమ్మ అయితే చెఫ్ లాట్ చేస్తుందండి. చెఫ్ అట్లానే అండి చేసేది. మీరు కూడా ఎవరికైనా రాకపోతే చూసి నేర్చుకోండి. వాళ్ళు ఎందుకు రాలేరా? కొన్ని మందికి రాదులే అమ్మా. ఇందులో పసుపు కూడా వేసేసాను. అమ్మ అయితే మంచి కలర్ వచ్చినట్టు చేసిద్దండి. మొత్తం రెసిపీ చూడండి. ఓకే, ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా కారం కూడా వేస్తున్నానండి. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను కదా, చూసేసుకోండి. ఓకే, ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే వేస్తున్నాను. మా అందరికి చేస్తున్నానండి. 5 ఎగ్స్ అయితే తీసుకున్నాను. రిషి ఫ్యాన్స్ అందరూ కామెంట్ బాక్స్ లో రిషిద్ అని రాయండి. మా అమ్మ నేను తెలుసుకున్నాం అండి ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారో. ట్యూషన్ అయిపోయిందా? అయిపోయింది. ఇది బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదిగోండి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. ఇంకా కొద్దిగా చాట్ మసాలా అయితే వేస్తున్నానండి టేస్ట్ కోసం. ఇదిగోండి ఇంకా లెమన్ అయితే సగం అయితే ఇప్పుడే పిండుతున్నాను. ప్రజెంట్ నా దగ్గర కొత్తిమీర అయితే లేదండి. కొత్తిమీర ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో అయితే రైస్ వేసి కలిపేస్తాను. ఇంకా ఇలా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇంక ఇదైతే మా నలుగురికి అయితే సరిపోతుందండి. అప్పటికప్పుడు ఇంట్లో ఏ కర్రీ లేకపోతే ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మా పిల్లలు అయితే అండి లంచ్ బాక్స్ లో కట్టేటప్పుడు అయితే ఇంకా వాళ్ళకి ఆనియన్స్, టమాటా అవేం వేయను అన్నమాట, తినరు. మరి ఇప్పుడు వేసాను ఏమంటారు, తింటారా? వాసనే ఇంత మంచిగా వస్తుంది. ఓకే, ఇది నచ్చింది అనుకో, ఇలా చిన్నోడు ఏమంటాడు లే, వాడు తిండు మళ్ళీ.
వెళ్ళాడు అనుకుంటండి ఆడుకోవడానికి. ఓకే, ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్గా ఇంకోసారి అయితే లెమన్ గింజలు పట్టాయి. ఓకే, ఇంకో కొంచెం సేపు మూత పెట్టుకొని ఆ మిశ్రమం అంతా అన్నానికి కూడా రైస్కి కూడా పట్టేలాగా కొంచెం సేపు అయితే మూత అయితే పెట్టేసుకుందాం. 1-2 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఇదిగోండి, 2 నిమిషాల తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ప్లేట్లు అయితే వేసేస్తాను. ఇంకా మా పెద్దోడికి అయితే ఆకలేస్తుందంట. నేను చెప్పాను కదండి కలర్ వచ్చిందని. చూసారా, హోటల్లో ఏ కలర్ వచ్చింది. ఇదిగోండి, మా పెద్దోడి కోసం అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఉదయం అయితే ఇడ్లీ కోసం అయితే మినపగుండ్లు అయితే నానబెట్టేసాను అన్నమాట. ఇదిగోండి, ఇవైతే మెత్తగా గ్రైండ్ అయితే చేస్తాను. ఇదిగోండి, మెత్తగా అయితే మిక్సీ పట్టేశాను. ఇప్పుడు దీన్ని అయితే నేను 1 గ్లాస్ మినపగుండ్లు అయితే తీసుకున్నానండి. ఇంకా దానికైతే 2 గ్లాసులన్నర పిండి అయితే రవ్వ అయితే నానబెట్టేశాను 1 గంట ముందే. ఇంక ఇందులో వేసి కలిపేస్తాను. ఇదిగోండి, ఇందులోనే ఇంకా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. రుచికి సరిపడా వేసుకోండి. సాల్ట్ వేస్తే పిండి వగరు రాదంట. అందుకనేసి ఇప్పుడే నేను ఒకేసారి వేసి ఇంకా కలిపేస్తున్నాను. ఓకేనండి, ఇంకా రేపటి టిఫిన్ కోసం అయితే ఇంకా ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ప్లేట్ పెట్టేస్తాను దీని మీద. రెడీ అయిపోయిందండి. సైడ్కి అయితే పెట్టేస్తాను. వంట చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం పూట ఇన్ని గిన్నెలు అయితే పడ్డాయి అన్నమాట. ఇప్పుడైతే నేను కడగనండి, ఇంకా నాకు ఓపిక అయితే లేదు. ఇంకా రేపు పొద్దున్నే లేచి ఇంకా గిన్నెలన్నీ తోమేస్తాను. ఎందుకంటే మళ్ళీ టీ పెట్టినవి, చట్నీ వేసినవి మళ్ళీ అవి పడతాయి అన్నమాట. ఇంకొకేసారి ఇంకా కడిగేస్తాను. ఓకే, ఈ పిండి చూసారా, ఇప్పుడు కలిపాను కదా, ఇది అయితే ఇలా ఉంచుతాను. ఇంకా ఇది ఇందాక అయితే టీ పెట్టానండి, అదైతే ఇంకా తాగలేదు. డ్రింక్ తాగాం కదా సాయంత్రం, ఇంకా టీ అయితే వద్దన్నారు ఈయన. ఇదిగోండి, టైం వచ్చేసి ఇంకా 10:30 అయితే అయిందన్నమాట. చంద్రుడు బయట అయితే ఇంకా చీకటి పడిపోయింది. ఇంకా అందరు నిద్రపోయారండి. అందరికంటే లేటుగా పడుకుంటాం, అందరికంటే తొందరగా లెగుస్తాం మేమంతే. ఇదిగోండి, టైం వచ్చేసి 11 అయింది. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు మా అబ్బాయి. స్నానం చేసి వచ్చి ఇంకా అలాగే టవల్ చుట్టుకొని కూర్చున్నాడు. ఇప్పుడైతే రెడీ అవుతున్నాడు. ఇప్పుడెందుకురా, పడుకునేటప్పుడు ఎందుకు? నువ్వేమన్నా బ్రహ్మానందమా ఏంది? ఆ సినిమాలో అలాగే రెడీ అవుతాడు బ్రహ్మానందం. ఓ సినిమా ఉంది, ఏందో అది, శ్రీకృష్ణ 2006 ఏమో. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.